19-0 స్కోరు. తెలుగుదేశం పతనానికి నాందని ఆ రోజు చెప్పిన తర్వాత తెలిసింది రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించింది. ఈ నాంది అనేది రాష్ట్రం మొత్తం తెలుగుదేశంకి అర్థమైంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూతన ఉత్తేజంతో పార్టీలోకి అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీల్లోకి లాక్కోవాలి, ప్రలోభాలు పెట్టి భయపెట్టి అనుకున్న ప్రక్రియ కూడా చాలా దగ్గరలో అడ్డుకట్టబడింది, ఆగిపోయారు. ఏం సార్ ప్రతిసారి మీరు జమిలీ ఎలక్షన్ 27లో జమిలీ ఎలక్షన్ కూడా అంటుంటారని కూడా అడిగారు నన్ను. ఇది వాస్తవం, ఇది నిజం, జరగబోయే సత్యం. నేనేదో తొందరలో ఉన్నాను కాదు, తెలిసిన అమరావతిలో కానీ అపోజిషన్ పార్టీ చెప్పటం లేదు, కానీ 27లో జమిలీ ఎలక్షన్ జరగటం తథ్యం. ఈరోజు మన రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. మాకు సుదినం. ప్రభుత్వానికి ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేసే హక్కు లేదని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే వాళ్ళు నమ్మేది రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళు అనుసరించేది రెడ్ బుక్ రాజ్యాంగం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఫాలో అయ్యేది బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం.